దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై దివ్యాంగుల యూనియన్ మండిపడుతుంది. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని వికలాంగుల నెట్వర్క్ అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ 92 ప్రకారం స్మితపై చర్యలు తీసుకోవాలన్నారు. ఐఏఎస్లు మేధాశక్తితో పనిచేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయంగా పైకి వచ్చేందుకు స్మితా సబర్వాల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్న శ్రీనివాస్తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వికలాంగుల నెట్వర్క్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం శ్రీనివాసులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసినటువంటి వ్యాఖ్యలు ఒక హాట్ టాపిక్గా మారాయి. ఆమె ఐఏఎస్ ఐపీఎస్లకు దివ్యాంగులకు కోటా ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆమె చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. మీరేం చెప్తారు దీనిపై? స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసరు, నేను గౌరవంగా చెప్తున్నా, కామన్ సెన్స్లెస్ ఆఫీసర్ లాగా మాట్లాడింది. ఎందుకంటే భారత రాజ్యాంగము రిజర్వేషన్లు ఇచ్చింది, అందరికీ బతికే హక్కు ఇచ్చింది, అవకాశాలను ఇచ్చింది. అందులో భాగంగానే దాదాపు దశాబ్దాలు వికలాంగులు పోరాడి సుప్రీంకోర్టు తీర్పుల అనుసరించి సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం మన్మోహన్ సింగ్ గారి హయాంలో ప్రధానమంత్రి బృందంలో ది గ్రేట్ వర్క్ అని చెప్పి అప్పుడు ఐఏఎస్కు రిజర్వేషన్లు వికలాంగులు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కూడా ర్యాంకులు వచ్చిన వాళ్ళకు ఐఏఎస్ ఇవ్వటం లేదు, అదర్ సర్వీసెస్ ఇస్తున్న విషయం మీద కూడా కోర్టులు తీవ్రంగా స్పందిస్తే ర్యాంకు ప్రకారం ఈక్వల్ ఆపర్చునిటీస్, సమాన అవకాశాలు, సమాన గౌరవం, సమాన గుర్తింపని 1995 యాక్ట్ ప్రకారం ఇప్పుడున్న 2016 ప్రకారం సివిల్ సర్వీసులో వికలాంగులకు 4% రిజర్వేషన్ అమలవుతుంది. అయితే ఈ మధ్య ఎవరో ఒకరు ఒక డూప్లికేట్ దొంగ సర్టిఫికేట్ పెట్టి వికలాంగుల పేరు మీద సివిల్స్ అనేది చర్చ నడుస్తుంది. ఆ చర్చలు ఏం చేయాలి? భారతదేశంలో ఒక తప్పు చేస్తే దానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లు ఉన్నాయి, తర్వాత సర్వీస్ రూల్స్ ఉన్నాయి, కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉన్నాయి, తర్వాత ఐఏఎస్కు పర్సనల్ డిపార్ట్మెంట్ ఉంది. ఇవన్నీ యాక్షన్ తీసుకునే క్రమంలో స్మితా సబర్వాల్ కేవలం సోషల్ మీడియా ఫోకసు లేకపోతే సెల్ఫ్గా ఫోకస్ అయ్యే వ్యక్తి వికలాంగులని కించపరిచినట్టు, వికలాంగుల ఆత్మగౌరవం కించపరిచినట్టు మాట్లాడడం తప్పు. మీకు ఇంకొక విషయం, ఎవరైనా భారతదేశంలో వికలాంగుల హక్కుల చట్టం 92 సెక్షన్ ప్రకారం వికలాంగులను కించపరిచిన, అవమానపరిచిన, గేలి చేసిన, వాళ్ళ మనసు గాయపరిచిన 5 సంవత్సరాల జైలు శిక్షకు అర్హులు. అందుకనే ఇమీడియట్గా ఈ టుడే ఐ విల్ రైట్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతికి ప్రధానమంత్రికి లెటర్ రాస్తున్నాం. ఎందుకంటే షీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఎందుకంటే ఒక ఐఏఎస్ అంటే భారత రాజ్యాంగానికి, భారతదేశానికి, భారతదేశ విధానాలకు, ప్రజలకు అనుగుణమై ఉండాలి. అంటే దిట్ ఈజ్ టోటల్లీ కామన్ సెన్స్ లేని సెన్స్లెస్ ఆఫీసర్. సార్, దివ్యాంగుల కమ్యూనిటీలో ఎలాంటి చర్చ జరుగుతుంది స్మితా సబర్వాల్కు చేసినటువంటి వ్యాఖ్యలపైన? ఎందుకంటే ఎన్నో అవరాధాలు అధిగమించి ఇక్కడి వరకు వస్తారు. కొంతమంది అయితే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. అట్లాంటి వాళ్ళలో ఎలాంటి చర్చ జరుగుతుంది? ముఖ్యంగా వికలాంగుల సమాజం ఒకటే అంటుంది, స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా, మనిషి అయినా, బుద్ధి ఉందా, ఒక అధికారైనా అంటున్నారు. అంటే నేను గౌరవంగా చెప్తున్నాను, అగౌరవంగా చెప్తే చాలా మాటలు వస్తాయి. సెకండ్, సివిల్ సర్వీస్ రాసే వికలాంగులందరూ కూడా విజ్ఞప్తి, మేమంతా దాదాపు 30 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నది ఎట్టి పరిస్థితుల్లో మన వికలాంగుల రిజర్వేషన్ పోదు. భారతదేశం కానీ ప్రపంచం కానీ ఇంటలెక్చువల్ మీదనే పని జరుగుతుంది, మేధాశక్తి మీదనే పని జరుగుతుంది. మనిషి ఉరికి పనిచేయడు, లేకపోతే పరిగెత్తకుండా పనిచేయడు, పరిగెత్తకుండా మంచినీళ్ళు కూడా తాగొద్దు. ఇట్ ఈజ్ ఇంటలెక్చువల్ వర్క్ అండి, సిట్టింగ్ వర్క్. ఫీల్డ్ వర్క్ ఉంటే వెహికల్స్ ఉన్నాయి, కలెక్టర్ ఏమైనా నడిచిపోతుందా? ఐఏఎస్ నడిచిపోతుందా? అదే రన్నింగ్ చేస్తుర్రా, లేకపోతే తుపాలు పట్టుకొని ఫైరింగ్ చేస్తుర్రా? దట్ ఈజ్ ఇంటలెక్చువల్ వర్క్. ఐఏఎస్ లాగా లేదు, ఆమె ఓన్లీ పొలిటికల్ ప్రాపగండా చేసుకుందాము, పొలిటికల్గా ఏదో పైకొద్దాం అనుకుంటు. కానీ వికలాంగుల శాపం, పాపం, వికలాంగుల ద్రోహం తగులుతుంది. ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్లో కూడా ఇట్ విల్ బి టేక్ ఫ్యూచర్ సీరియస్ యాక్షన్. వి విల్ ఫైట్ ఆన్ దట్. ఓకే, ఇది మొత్తానికైతే స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఆమె పైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎం శ్రీనివాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజీవ్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.